ఒక చోట అంతర్జాతీయ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. పరిగెత్తేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. పరుగు పందు మొదలైంది. ఎలాగైనా గెలవాలని అందరూ పరిగెడుతున్నారు. కానీ అందులో ఒక్కడు మాత్రం ప్రాణం పోయినా పర్వాలేదు, గెలుపు నా సొంతం కావాలని తెగించి పరిగెడుతున్నాడు. అందుకు కారణం ఇదే వాడికి చివరి అవకాశం. గమ్యం చాలా చేరువలో ఉంది. ఊపిరి బిగబెట్టి మరీ అతను అందరికన్నా చాలా వేగంగా పరిగెడుతున్నాడు. ఆ పరుగు పందాన్ని చూస్తున్న జనాలలో ఒకటే ఉత్కంఠత. ఇంకో 10 మీటర్లు దాటితే అతనే విజేత. అతను చాలా దగ్గరకు వచ్చేశాడు. కానీ అంతలోనే అతను కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు. అతను వేసుకున్న షూ యొక్క అడుగు భాగం ఊడిపోయి అతను ఓడిపోయాడు. ఇతను గెలవాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఒక్క క్షణం ఆగండి. తర్వాత ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఊహించిన దానికన్నా చాలా భిన్నంగా జరిగింది అక్కడ. తను ఓడిపోవడానికి తను వేసుకున్న నాణ్యత లేని షూవే కారణమని తెలుసుకొని తనకు ఎదురైన పరిస్థితి ఇంకెవరికి జరగకుండా ఉండాలని అతనే ఒక షూ కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ఆ కంపెనీ ప్రపంచంలోనే గొప్ప షూలు తయారు చేసే కంపెనీల జాబితాలో చేరిపోయింది. అతను స్థాపించిన షూ కంపెనీ పేరే నైక్. మనం ఓడిపోయిన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓటమి ఎప్పుడూ ఒంటరిగా రాదని, అద్భుతమైన అవకాశాలను వెంటబెట్టుకుని మరీ వస్తుంది. నిరాశ నిస్పృహతో ఉన్న మనం ఆ అవకాశాలను గుర్తించలేకపోతున్నాం. ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఆఖరి మెట్టును చూస్తే నిజంగా భయం వేస్తుంది. కానీ మన ముందు ఉన్న మెట్టును మాత్రమే చూస్తూ ఎక్కితే ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి మెట్టు మీద నువ్వేమీ సాధించలేవంటూ నిన్ను నిరాశపరిచిన వారి ముఖాలు మాడిపోయి కనిపిస్తాయి నీకు. అందుకే మన పెద్దలు ఓటమి విజయానికి మొదటి మెట్టు అన్నారు. గెలిచిన ప్రతివాడు మహాత్ముడు కాలేడు, కానీ ఓడి గెలిచిన వాడు తప్పకుండా గొప్పవాడు కాగలడు.